వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 65వ దశకానికి చేరుకున్నామమ్మా. 64వ దశకం పరంగా మనం గోవిందాభిషేకం, గోపాలకుల పరమపద దర్శనం అనేటువంటి అంశాలు చెప్పుకున్నాం. గోవిందాభిషేకము అంటే ఇప్పుడు ఇంద్రుడికి గర్వభంగమయ్యి తనతో పాటుగా కామధేనువును కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క కృష్ణ పరమాత్మ ముందు మ్రోకరిల్లాడు అనేటువంటి సంగతి చెప్పుకున్నాం. అప్పుడు ఆ కామధేనువు ఆ పరమాత్ముడిని చూచి తాదాత్మ్యంతో క్షీరధారలను వర్షింపచేసి ఆ యొక్క గోవిందునికి అభిషేకం చేసింది అన్నట్లుగా. అలాగే గోపాలకుల పరమపద దర్శనం అంటే ఎప్పుడైతే కృష్ణ భగవానుడు సామాన్యమైన వాడు కాదు, సాక్షాత్తు జగన్నాథుడే ఆయన అనేటువంటి అంశం తెలిసిందో వారందరూ కూడా పరమపదమైనటువంటి వైకుంఠాన్ని చూపించమని అడిగితే ఆ యొక్క గోపాలకులందరికీ కూడా వైకుంఠాన్ని దర్శింపచేయడం అనే అంశం అన్నమాట. అట్లా 2 అంశాలు చెప్పుకున్నాము. నేటి దశకం రీత్యా మనం రాసక్రీడకై గోపికలు తరలి వచ్చుట అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోపీ జనాయ కథితం నియమావసానే మారోత్సవం త్వమథ సాధయితుం ప్రవృత్తః సాంద్రేణ చాంద్రమహసా శిశిరీకృతాసే ప్రాపూరయో మురళికాం యమునావనాం తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. రసస్వరూప గోపికలు కాత్యాయని వ్రతమును ఆచరించిన తరువాత నీవు వారితో చెప్పినట్లుగా రాసలీల చేయ తలపెట్టితివి. పున్నమి నాటి నిండు వెన్నెల వాతావరణమంతయు చల్లహా ఉండెను. ఆ సమయమున నీవు యమునా నదీ తీరమున మురళిని మ్రోగింపసాగితివి అని మనం గోపికా వస్త్రాపహరణ ఘట్టం 60వ దశకం రీత్యా కృష్ణ భగవానుడు ఆ యొక్క గోపికలనందరినీ కూడా వారు కోరుకున్న విధంగా తానే వారికి భర్తగా ఉంటానని చెప్పటం, భర్తనవుతానని చెప్పటం, అంతేకాక ఏమని అభయమిచ్చారు? వెన్నెల రాత్రుల్లో యమునా నదీ తీరమున రాస క్రీడలకి రండి అని చెప్పి వాళ్ళకి చెప్పటం కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఆనాడు అట్లా చెప్పినట్లుగానే యమునా నదీ తీరమున
పున్నమి నాటి నిండు వెన్నెల వాతావరణ సమయమున చక్కగా మురళిని మ్రోగింపసాగాడుట అమ్మ. అంటే చెప్పారు కదా ఆయన, అందుకని రాసలీల చేయ తలపెట్టితివి తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సమ్మూర్ఛనాభిరుదిత స్వరమండలాభిః సమ్మూర్ఛయంతమఖిలం భువనాంతరాలం త్వద్వేణునాదముపకర్ణ్య విభో తరుణ్యః తత్తాదృశం కమపి చిత్త విమోహమాపుః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, నీవు వేణువును మ్రోగించుచున్నప్పుడు ఆ మురళీస్వరముల యొక్క ఆరోహణ అవరోహణములను వినినంతనే లోకమంతయు ఆనందమున మునిగిపోయెను. ఆ సమయమున నీ మురళీరవమును విన్న గోపికా స్త్రీలు అనిర్వచనీయమైన గొప్ప ఆనందానుభూతికి లోనేరి తండ్రి అని. ఆ యొక్క కృష్ణ పరమాత్మ వేణువును మ్రోగిస్తూ ఉంటే ఆ మురళీస్వరముల యొక్క ఆరోహణ అవరోహణ ఉంటుంది కదా, అంటే పైన సా కింద సా అన్నట్లుగా, అట్లా ఆ ఆరోహణ అవరోహణములన్నిటినీ కూడా వినినంతనే లోకమంతయు కూడా ఆనందమును మునిగిపోయిందేట. ఆ సమయమున నీ మురళీరవమును, ఆయన యొక్క మురళీరవమును విన్నటువంటి గోపికా స్త్రీలందరూ కూడా అనిర్వచనీయమైనటువంటి గొప్ప అనుభూతికి లోనైనారుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తాగేహ కృత్య నిరతాస్తనయ ప్రసక్తాః కాంతోపసేవన పరాశ్చ సరోరుహాక్ష్యః సర్వం విసృజ్య మురళీరవమోహితాస్తే కాంతారదేశమయి కాంతతనో సమేతాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్యామసుందర, నీవు మురళీగానం చేయుచున్నప్పుడు గోపికలు కొందరు తమ ఇంటి పనులు చేసుకొనుచుండిరి, మరికొందరు తమ పిల్లలను లాలించుచుండిరి, ఇంకొందరు తమ భర్తలను సేవించుచుండిరి. కాని వారందరూ నీ మురళీగానమునకు మోహితులై సమస్త కార్యములను వదిలిపెట్టి యమునా తీరమున ఉన్న నీ దగ్గరకు చేరుకునిరి అని. ఇక్కడ అంటే ఈ రీత్యా మనం ఏమని చెప్పుకోవాలి, ఇక్కడ కేవలం ఆ యొక్క స్వామివారు ఆనాడు కాత్యాయని వ్రతం చేసినటువంటి గోపికలకి తను భర్తగా అవుతాను అని చెప్పి ఏమంటారు అంటే వరం ఇచ్చినట్లుగా వాళ్ళు మాత్రమే కాదు, ఇక్కడ ఇంకా ఇతర స్త్రీలు అంటే ఎవరు, పిల్లల్ని లాలించే వాళ్ళు ఉన్నారు, భర్తను సేవించే వాళ్ళు ఉన్నారు, ఇంటి పనులు చేసుకుంటూ ఉండే మామూలు గోపికా స్త్రీలు ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం ఏమని తీసుకోవాలి అంటే ఆయన యొక్క భక్త సముదాయం అన్నట్లుగా వారందరూ కూడా సమస్త కార్యములను వదిలిపెట్టి యమునా తీరమున ఉన్నటువంటి ఆ స్వామి దగ్గరికి చేరుకున్నారట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కాశ్చిన్నిజాంగ పరిభూషణమాదధానాః వేణు ప్రణాదముపకర్ణ్య కృతార్థభూషాః త్వామాగతానను తథైవ విభూషితాభ్యః తాయేవ సంరుచిరే తవ లోచనాయ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, కొందరు గోపకాంతలు తమను తాము అలంకరించుకొనుచుండిరి. ఇంతలో నీ వేణుగానం వారి చెవులకు సోకినది. అప్పుడు వారు నీ గాన మాధుర్యమునకు మైమరిచిపోవుటచే తమ అలంకరణములు పూర్తి కాకున్నను ఉన్నవారున్నట్లుగా నీ కడకు వచ్చిరి. నిజముగా అప్పుడు వారు పూర్తిగా అలంకరించుకొనినప్పటి కంటెను మిక్కిలి అందముగా నీకు తోచిరి. అది ఎందుకు అలా తోచారు మరి? పూర్తి అలంకారం చేసుకోక మునిపే ఎప్పుడైతే ఆ మురళీరవం వినపడిందో
యథాతథంగా వాళ్ళు సహం అలంకారం చేసుకున్న వాళ్ళు కూడా వచ్చేసారుట. అప్పుడు వాళ్ళు అలంకారం చేసుకున్నప్పటికంటే ఈ సగం అలంకరించుకున్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు బాగా మిక్కిలి సహం అలంకారంతో వచ్చినప్పటికీ కూడా మిక్కిలి అందంగా కనిపించారుట కృష్ణ పరమాత్మకి. ఎందుకు అంటే ఆయన భక్త ఏమంటారు, ఎందుకని అంటే ఆయన భక్త పరాధీనుడు కాబట్టి. అక్కడ ఆయనకి కావలసింది భక్తి, వాళ్ళ అలంకారాలు కావు కదా. అది వాళ్ళ భక్తి ప్రపత్తులకు ఆయనలా దాసుడవుతారు అన్నట్లుగా. అట్లా ఇంకేమిటి, అంతే ఈ శ్లోకానికి అర్థం అది. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. హారం నితంబ భువి కాచన ధారయంతి కాంచీం చ కంఠ భువి దేవ సమాగతా త్వాం హారీత్వమాత్మజఘనస్య ముకుంద తుభ్యం వ్యక్తం బభాష ఇవ ముగ్ధముఖీ విశేషాత్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మురళీధర, ఒక గోపకన్యక నీ వేణునాదమును విని మైమరిచి మెడలో ధరింపవలసిన హారమును నడుమునకు కట్టుకొనెను. అట్లే నడుమునకు ధరింపవలసిన వడ్డాణమును కంఠమును వేసుకొనెను. ఈ విధముగా ఆ సుందరి ఆత్మసమర్పణ భావమును తన సౌందర్యమున ప్రకటించుచున్నట్లు కనిపించను తండ్రి అని. చూడండి, వాళ్ళు ఎంత ఆత్మనివేదనం చేసుకున్నారమ్మా పరమాత్మకి. ఆయన ఊరికే రమ్మన్నారా యమునా నదీ తీరానికి? మరి అది వాళ్ళు ఎంత ఆత్మసమర్పణ చేసుకోబోతే, ఇప్పుడు ఒక ఆవిడట మెడలో ధరించాల్సినటువంటి హారాన్నేమో నడుము కట్టుకుందిట, అట్లా నడుముకు ధరించవలసినటువంటి వడ్డాణాన్నేమో మెడలో వేసుకుందిట కంఠంలో. అంటే అసలు వాళ్ళు పూర్తిగా వాళ్ళని తాము మైమరిచిపోయారు అన్నట్లుగా. సహం అలంకరించుకుని పరిగెత్తుకుని వచ్చిన వారు ఒకరు, పిల్లల్ని లాలిస్తూ గబగబా వచ్చిన వారు ఒకరు, భర్తను సేవిస్తూ వచ్చినటువంటి వారు ఒకరు, ఇంటి పనులు మానుకుని వచ్చినటువంటి వారు కొందరు. అట్లా ఎన్ని రీతులుగా ఆ పరమాత్ముని సేవించుకోవటానికి వస్తున్నారు అంటే ఎన్ని వర్గాల వారు. వర్గము అంటే ఇక్కడ రకరకాల తరగతులు అన్నమాట. కొంతమంది ఇట్లా అలంకరించుకునే వాళ్ళు, కొంతమంది అట్లా ఇంటి పనులలో ఉన్నవాళ్ళు అన్నట్లుగా అలా రకరకాల వర్గాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారుట. అయితే ఈ ఆత్మ సమర్పణ భావాన్నంతటినీ కూడా వాళ్ళ సౌందర్యాలలో అలా ప్రకటిస్తున్నట్లుగా కనిపిస్తోంది అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కాచిత్ కుచే పునరసజ్జిత కంచులీకా వ్యామోహతః పరవధూభిరలక్ష్యమాణ త్వామాయయౌ నిరుపమ ప్రణయాతి భార రాజ్యాభిషేక విధయే కలసీధరేవ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, భక్తిలో చరమస్థితికి చేరిన ఒక గోపిక నీ గాన మాధుర్యమునకు పరవశయ్యి రవికను సరిగా తొడుగుకొనుటను మరచిపోయినది. ఇతర గోపికలు కూడా ఆనంద పారవస్యమున ఆ విషయమును గమనింపనే లేదు. ఆ గోపకన్యక నిన్ను తన ప్రణయ సింహాసనముపై కూర్చుండబెట్టి పటాభిషేకము చేయుటకై పూర్ణ కలశములను ధరించి వచ్చుచున్నట్లు కనిపించినది తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కాశ్చిద్ గృహాత్ కిల నిరేతుమపారయంత్యః త్వామేవ దేవా హృదయే సుదృఢం విభావ్య దేహం విధూయ పరచిత్ సుఖరూపమేకం త్వామావిశన్ పరమిమానను ధన్య ధన్యాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, కొందరు గోపికలు నీ మురళీనాదమును విని పరవశించిపోవుచున్నను. వారు తమ భర్తలను అత్తమామలను తప్పించుకొని రాలేక, గృహబంధములను త్రెంచుకొనలేక ఇండ్లయందు నిన్నే తలంచుకొనుచు
స్థూలదేహ భ్రాంతిని వీడిరి నిన్ను స్మరించుచుండుట వలన వారు పరమాత్మ స్వరూపుడవైన నీ యందు ఐక్యమైరి. ఆ గోపికలు మిక్కిలి ధన్యాతి ధన్యులు కదా అని. వీళ్ళందరూ అంటే ఇక్కడ చూడండి అమ్మా, అన్ని బంధనాలు తెంచుకుని ఎట్లా ఉన్నవాళ్ళు అట్లా అటు దేహ భావాన్ని ఇటు మిగతా బంధాల భావాల్ని అన్నిటినీ కూడా తెంచుకుని విడిచిపెట్టుకుని సరాసరి ఆయన దగ్గరికి వచ్చిన వారు కొందరు చూడండి అక్కడ. ఈ సంసార లంపటంలో కూరుకుపోయిన వారు అన్నట్లు అంటే వాళ్ళకి మనసంతా పరమాత్మ మీదనే, కానీ ఆ త్రెంచుకు వచ్చేటువంటి తెగింపు లేని వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళతో ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నారు చూడు. భర్తలను అత్తమామలను తప్పించుకు రాలేక గృహబంధములను అంటే ఈ పనుంది ఆ పనుంది మళ్ళీ పిల్లలు వస్తారు అవి ఇవి అని ఇట్లా ఏవో ఉంటాయి కదా, అట్లా ఆ ప్రతిబంధకాలను తెంచుకొనలేక అట్లా అని వాళ్ళు వాటిల్లోనే నిమగ్నమై ఉన్నారా? ఓ లౌకికంలోనే నిమగ్నమై ఉన్నారా? లేరు. వాటిల్లో ఉన్నప్పటికీ కూడా ఆ కృష్ణ భగవానుడు ఎందే మనస్సంతా పెట్టి స్థూల దేహం అంటే ఈ బాహ్య శారీరక దేహ భ్రాంతిని విడిచిపెట్టేసి నిత్యము నిరంతరము స్మరించుచుండుట వలన వాళ్ళ ఆయన దగ్గరికి రాకపోయినా చూడక్కడ నిరంతరము స్మరించుచుండుట వలన వారు పరమాత్మ స్వరూపుడవైన నీ యందు ఐక్యమైపోయిరి. అలాంటి గోపికలు మిక్కిలి ధన్యాతి ధన్యులు కదా అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. జారాత్మనా న పరమాత్మతయా స్మరంత్యో నార్యోగతాః పరమహంస గతిం క్షణేన తం త్వాం ప్రకాశ పరమాత్మతనుం కథం చేత్ చిత్తే వహన్నమృతమశ్రమమస్నువీయ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, గోపికలు పరమాత్మ దృష్టితో గాక నిన్ను ప్రేమ స్వరూపుడుగా భావించినను వారు వెంటనే పరమహంసల వలె మోక్షమును పొందిరి. నీ పరమానంద స్వరూపమును ఏ విధముగా మనస్సులలో నిలుపుకొనినను జనులు అనాయాసముగా అమరత్వమును పొందుదురు. దయామయ, నాకు అట్టి స్థితిని అనుగ్రహించుము తండ్రి అని. అది గోపికలు పరమాత్మ దృష్టితోనే కాక ప్రేమ స్వరూపుడిగా భావించినను వెంటనే పరమహంసల వలె అంటే మహా యోగ సాధకుల వలె వారు మోక్షాన్ని పొందారు. అట్లాగే పరమానంద స్వరూపమును మనస్సులలో నిలుపుకొనిన జనులు కూడా ఇందాకట్లాగా లౌకికంలో ఉన్నా కూడా స్థూల దేహ భ్రాంతిని విడిచిపెట్టేశారు కదా, పూర్తిగా ఆయన ఎందే మనస్సు లగ్నం చేసి. అట్లా అలాంటి జనులు అనాయాసంగా అమరత్వాన్ని పొందుచున్నారు కదా. ఓ దయామయ, నాకు అట్టి స్థితిని అనుగ్రహించుము తండ్రి. మనందరికీ కూడా ఏమని చెప్పారు సద్గురువు? తనువు సంసారమందుంచి మదిని భగవంతుని అందుంచిన వారు ధన్యజీవులు ఉత్తములు అని చెప్పారు కదా. అయితే సాయిరామ్, అదే రకంగా జనులు ఏ రీతిగా ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనస్ అనేది ముఖ్యంగా పరమాత్మ యందు లగ్నం చేస్తే అమరత్వాన్ని పొందుతారు కదా. దయామయ, మాకందరికీ అలాంటి స్థితిని అనుగ్రహించుము తండ్రి అని. లౌకికంలోనే ఉండాలి. మన విధి విధానాలు అవన్నీ మన జన్మతః మన కర్మతః మన ఆనువంశికం రీత్యా వచ్చినటువంటి పద్ధతులు ఏవి కూడా తప్పకుండా చక్కగా అన్నీ కూడా అమలు చేసుకుంటూ తను సంసారమందుంచి అంటే అది ఏ బాధ్యతని కూడా విస్మరించకూడదు. అన్ని బాధ్యతలను సక్రమంగా చేసుకుంటూ మదిని భగవంతుని యందుంచాలి అని. అలాగే సద్గురువు కూడా మనకి సూచించినటువంటి వైనం ఈ రకంగా జ్ఞాపకం చేసుకున్నాం కదా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అభ్యాగతాభిరభితో వ్రజ సుందరీభిః ముగ్ధస్మితార్ద్రవదనః కరుణావలోకీ నిస్సీమకాంతి జలధిస్త్వమవేక్ష్యమాణో విశ్వైకహృద్యా
हर मे పవనేశరోగాన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, నీ ముఖము సర్వదా చిరునవ్వును చిందించుచు మనోహరముగా ఉండును. గోపికలు అందరము నిన్నే సమీపించి నీ చుట్టూను చేరిరి. అప్పుడు నీవు వారిపై నీ కృపా దృష్టిని ప్రసరింపచేసితివి. విశ్వైక సుందర, ఓ గురువాయూరుపురనాథ, నా రోగములు అన్నింటినీ తొలగింపుము తండ్రి అని. ఆ యొక్క కృష్ణ భగవానుడి యొక్క ముఖం ఎలా ఉందిట? సర్వదా చిరునవ్వును చిందించుచు. అందుకే ఎల్లప్పుడూ కూడా ముఖంలో చక్కగా చిరునవ్వు ఉండేటువంటి వారిని భగవంతుడి అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది అన్నట్లుగా. అంటే కృష్ణుణ్ణి పట్టించి, కృష్ణుడు సదా చిరునవ్వు చిందిస్తూ ఉండేవాడు. ఆయన సదా అంటే ఎన్ని కష్టాలలో ఉన్న ఆయన జన్మ అయినా గాని పాపం ఎవరినాటన్నా లేరు మీద బండిలాగా వెళ్ళిందా అమ్మ. భగవంతుడు ఏ అవతారానికి అవతారం ఎన్నెన్ని బాధలు పడ్డారు. కృష్ణుడైతే ఎన్నెన్ని శాపాలు కూడా పొందాడు పాపం. అంతే కదా, గాంధారి శాపమని ఇవని అవని ఒకటి కాదు పాపం శాపాలు ఆయనకి. అట్లా అన్ని శాపాలలో, అన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఎప్పుడూ సదా ఆయన ముఖంపై చిరునవ్వు తాండవిస్తూ ఉంటుంది. అట్లా మనుషులు కూడా ముఖంపై చిరునవ్వు తాండవిస్తూ ఉంటే అది కృష్ణ అనుగ్రహానికి ప్రతీక అన్నట్లు. కొంతమంది మొహం సదా చిరునవ్వుతో ఉంటుంది. అది అట్లా చిరునవ్వును చిందిస్తూ మనోహరంగా ఉన్నటువంటి ఆ ముఖాన్ని, అంటే ఆ ముఖము కలిగినటువంటి ఆ పరమాత్ముడిని అందరూ కూడా సమీపించి చుట్టూ చేరారుట. గోపికలంతా కూడా అలాంటి భగవంతుడు చుట్టూ చేరారు అన్నట్లుగా. అప్పుడు ఆ భగవంతుడు వారిపై కృపా దృష్టిని ప్రసరింపచేశాడుట. విశ్వైక సుందర, ఓ గురువాయూరుపురనాథ, మా రోగములు అన్నింటినీ తొలగింపుము తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఈ దశకంలో 9 శ్లోకాలే ఉన్నాయట అమ్మా. అంటే కొన్ని దశకాలలో మీరు గమనించే ఉంటారు, 10 బదులు 11, ఒక్కొక్క దానిలో 12 శ్లోకాలు కూడా ఉన్నాయి కదా. రాసక్రీడకై గోపికలు తరలివచ్చుటాను 65వ దశకం సమాప్తం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.